జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీని చూస్తే ఒక్కోసారి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా కనిపిస్తుంది. పళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటూ పిల్లి మస్తు సంతోషపడిపోయి సంబరాలు చేసుకుంటుంటుందట. కానీ కళ్ళు మూసుకుంది నువ్వేనే, ప్రపంచం మొత్తం నీ దొంగతనాన్ని చూసింది అని తెలిసినాక ఇజ్జత్కి తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక కనిపించకుండా వెళ్ళిపోయిందట. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నవి కూడా అలానే కనిపిస్తుంది. దేశంలో రైతుల సమస్య మీద పాపం రాహుల్ గాంధీ చాలా కష్టపడి ఎంఎస్పి మద్దతు ధర కోసం రైతు సంఘాల నాయకులతో ముచ్చట్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ మీట్స్ ఫార్మర్ లీడర్స్ ఇన్ పార్లమెంట్, ప్లాన్స్ టు పుట్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్ ఫర్ ఎంఎస్పి లీగలైజేషన్. పాపం ఎంఎస్పి మద్దతు ధర విషయంలో లీగలైజేషన్ కావాలని రైతు సంఘాల నాయకులందరితో కూర్చొని రాహుల్ గాంధీ తెగ ముచ్చట్లు పెడతారట. గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోయిద్ది అని మన పాతకాలంలో ఒక సామెత ఉంది చూసిండ్రా. ఆ సామెత ఇక్కడ రాహుల్ గాంధీకి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇక ఇది కర్ణాటకలో పరిస్థితి ఏంటి అనంటే, దరిదాపు 15 నెలలలో 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాహుల్ సార్, కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడండి. ఒక్క 15 నెలల్లోనే 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే అది కర్ణాటక గవర్నమెంటు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది రైతుల విషయంలో అనేది చాలా క్లియర్గా అవుతుంది. అక్కడ రైతు సంఘాల నాయకులతో మీటింగ్ పెట్టండి, అక్కడ ధర్నాలు చేయండి. ఓహో, అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మీ కళ్ళకు కనబడదు, మీ నోటికి అసలు మాట్లాడడానికి మాటలే రావు, మీ చెవులకు అసలు వినబడదు. ఇంకా ఇక్కడ ఘోరమైన బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా, రైతు అంటే మనకు కడుపు నిండా భోజనానికి కారణమయ్యే వ్యక్తి. కానీ కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువ శాతం ఎందుకు చేసుకున్నారు తెలుసా? ఈ విషయం గురించి నేను గతంలో వేరే ఛానల్స్లో వర్క్ చేసినప్పుడు మాట్లాడాను, మన ఛానల్లో కూడా చాలాసార్లు మాట్లాడాను. రైతు చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం, రైతు చనిపోతే ఆ కుటుంబానికి పరిహారం ఇస్తారు చూసారా, ఆ పరిహారాన్ని కర్ణాటక గవర్నమెంట్ పెంచింది. అప్పులు తాళలేక, పంటలు పండలేక, ప్రభుత్వాలు ఆదుకోలేక, చస్తే అయినా వచ్చే డబ్బులతో కనీసం నేను సస్తే చచ్చిపోయినా నా కుటుంబం అయినా సరే బాగుపడుతుందని ఆత్మహత్య చేసుకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారట. మరణించిన తర్వాత ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలి? బ్రతికుండంగా రైతును ఎలా కాపాడాలి ఆలోచించండి మహాప్రభు అని మొత్తుకుంటుంటే ప్రతి ఒక్క ప్రభుత్వం రైతు చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక మన తెలంగాణలో రైతు బంధు విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇక రైతులను ఆదుకునే విషయంలో కానీ, పంట కొనుగోలు విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అని నేను చెప్పవసరం లేదు. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సీట్లే నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ రైతు సంఘాల నాయకులకి, అలాగే రాహుల్ గాంధీ అండ్ ఇండి టీంకి, వీళ్ళందరికీ కూడా ఇవి కనిపించవేం? ఎందుకు అంటే ఇండి కూటమి పాలిత రాష్ట్రాలలో తప్పు జరిగినా ఒప్పే, ఆ తప్పు గురించి మాట్లాడే ధైర్యం చేసే సాహసం ఎవ్వరికీ ఉండదు. కానీ పాపం ఎంఎస్పి కోసం దేశంలోని రైతులందరి సంఘాలతోటి రైతుల కోసమని రైతు సంఘాలతో మాట్లాడి ముచ్చట్లు పెడతాడు. గతంలో చూడలే దొంగ రైతు ధర్నాలు, చట్టాలలో ఏమున్నాయి అనేది కూడా కనీసం తెలుసుకోకుండా ఎలా అప్పుడు ఒక దొంగ రైతు ఉద్యమాలు జరిగాయి అని చాలా క్లియర్గా చూసాం. అక్కడ బండ్లు, వాళ్ళ కూలర్లు, వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. కానీ సార్, ముందు మీ కింద నలుపు చూసుకోండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను ఆపండి, వాటి గురించి మాట్లాడండి. ఇక ఎంతో గొప్పగా ఎంఎస్పి 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 అని చెప్తున్నారు కదా, కనీసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఇండి కూటమి పాలిత రాష్ట్రాల్లో రైతులను మీరే విధంగా ఆదుకుంటున్నారు అనేది చెప్పండి. ఈ రోజుకు కూడా అర్థం కాని సందిగ్ధంలో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో చాలామంది రైతులు ఉన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా. మరి వాటి గురించి మాట్లాడడానికి నోరు రాదు. కానీ దేశంలో రైతు సంఘాల గురించి మాట్లాడేంత ఏమంటారు నోరు, హోదా రాహుల్కి ఉంది అని అంటే సిగ్గుపడాలా? ఆయన తెలివి తక్కువతనానికి మరేమన్నా అనుకోవాలా?
లేకపోతే మనం ఇది మాట్లాడినప్పుడు మిగిలిన అన్ని విషయాలు బయటకు వస్తే మన ఇజ్జత్ కూడా పోతుందని ఆలోచించుకోలేకపోవడాన్ని నిజంగా ఈయన చాలామంది చెప్తున్నట్టు ఇంకా మెచ్యూర్డ్ గాని రాజకీయ నాయకుడు అనుకోవాలా ఎవరికీ అర్థం కాదు. ఇది చాలామంది సోషల్ మీడియాలో ఆయనకు పెట్టే కామెంట్స్ మనందరికీ తెలిసిందే. ఏదేమైనా దారుణం. 15 నెలల్లో 1200 మంది రైతులు, అందులో ఎక్కువ భాగం చనిపోయిన తర్వాత వచ్చే ఏమంటారు పైసల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు అని చెప్పాలి. రైతు ఆత్మహత్యలకు కారణమయ్యే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదు. కేసీఆర్ ప్రభుత్వం కూడా కూలిపోవడంలో కారణాలలో రైతు ఆత్మహత్యలు ఒకటి. రైతుకు రెస్పెక్ట్ చేయండి. మనం ఏం చేసినా రైతులాగా వ్యవసాయం చేయలేము, రైతులాగా ఒకళ్ళ కడుపు నింపి హమ్మయ్య అనే తృప్తినివ్వలేము. అలాంటి రైతును కాపాడుకోలేనప్పుడు ఆ ప్రభుత్వాలు ఉంటే ఎంత ఊడితే ఎంత, ఏమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.